అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 30 సెంట్ల సైటు. తార్ రోడ్డుకి ఆనుకుని ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 47 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి. ఈ సైటు స్కై వ్యూలో సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. అలాగే చుట్టూ కూడా పంట పొలాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడవచ్చండి. సైటు స్వరూపం కూడా ఏ విధంగా ఉన్నదనేది మనకి చూడవచ్చు. దీనికి దగ్గరలో లేఅవుట్ కూడా ఉందండి. అంటే సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరంలో మనకి లేఅవుట్ అనేది ఉంటుంది. విలేజ్ కూడా దగ్గరేనండి. విలేజ్ కూడా బాగా దగ్గరగానే ఉంటుంది. సైటు వ్యూ కూడా ఈ విధంగానే ఉంటుందండి. చుట్టూ కూడా మనకి పంట పొలాలు అనేవి చాలా బాగుంటాయండి. ఇది మండల కేంద్రానికి 2.5 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇదేనండి మన సైట్ వచ్చేసి. బిట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. పక్కనే చెరువు ఉందండి. ఆ చెరువు నీరు అనేది మనకి పుష్కలంగా మనం వాడుకోవచ్చు. ఈ ఏరియాలో బోర్లు తీసినట్లయితే మనకి 80 అడుగుల్లో 2.5 ఇంచుల వాటర్ అనేది వస్తుందని మనం చెప్పవచ్చండి. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మనకి ఈ సైట్లో వచ్చేసి అన్ని పంటలు పండుతాయండి. గతంలో వరి పండింది, ఇప్పుడు మినుములు వేశారండి, మినపసేను. దీన్ని ఆనుకొని చెరుకు పండుతుంది. అలాగే చుట్టూ కూడా ఈ సైట్కి దగ్గరలో అరటి తోటలు, పామ్ ఆయిల్ తోటలు అనేవి ఉన్నాయండి. రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇది ఒక విలేజ్ కూడా దగ్గరేనండి. ఇది మనం సైట్ ఎండింగ్కి వచ్చామండి. తార్ రోడ్డు ఏ విధంగా ఉన్నది అనేది సైట్ ఎండింగ్ నుంచి మీరు చూడవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకోండి. ఎవరైనా ఈ వీడియో కోసం ఇంట్రెస్ట్గా ఉంటే వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. మీరు చాట్ చేసినట్లయితే సైట్ లొకేషన్ పెడతానండి. కొందరు అనవసరంగా ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. దయచేసి వేస్ట్గా ఆర్గ్యుమెంట్లు చేయకండి. రిక్వెస్ట్. మీకు నచ్చింది అనుకోండి, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే సైట్ లొకేషన్ అన్నది మీరు చూడవచ్చు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వీడియోకి ఒక లైక్ చేయండి.